పరిశుద్ధుడా తండ్రి, నీ పరిశుద్ధ నామముకే స్తుతులు, వందనాలు తండ్రి. మమ్మల్ని కనికరించి కృప దయచేయండి. నా నోటిని ముట్టి నీ వాక్యమును స్పష్టంగా చక్కగా మా ప్రభువా నీకు మహిమకరముగా, నీ బిడ్డలమైన మాకు ప్రయోజకరముగా ఉండటానికి ఆశీర్వదించి నడిపించమని యేసు ప్రభు నామమున వేడుకొంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఇంటర్ రిలేషన్షిప్, ఇంటర్ డిపెండబుల్ సొసైటీ. సమాజము ఒకదాని మీద ఒకటి ఆధారపడి, ఒకరి మీద ఒకరు ఆధారపడి జీవించే సమాజము మనది. దేవుడు చక్కగా సృజించిన సమాజము. దేవుడు మనుషుల్ని ప్రేమిస్తూ ఉన్న ఈ జీవితము. దేవుడు మనుషుని చక్కగా సృజించి, చక్కగా డిజైన్ చేసి, సృష్టిని చక్కగా చేసిన ఈ సృష్టి అవత్తు. ఈ సృష్టి దేవుని కుమారులు మహిమలోకి తేబడేది. ఆ సమయం ఎప్పుడని సృష్టి యావత్తు మిగుల ఆసక్తితో కనిపెడుతూ మూలుగుతూ ఉన్నదని రోమాపత్రికలో వ్రాయబడింది. సృష్టి యావత్తు దేవుని కుమారుల యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ, ఆశపడుతూ, మూలుగుతూ ఉన్నది. ప్రియులారా, హోషేయ ప్రవక్త రాస్తూ 2వ అధ్యాయం చివరిలో, నీవు యెహోవాను ఎరుగునట్లు నేను నమ్మకమును బట్టి నిన్ను ప్రధానము చేసుకొని ఉన్నాను. ఆ దినమున నేను నీ మనవి ఆలకింతును. నమ్మకమును బట్టి నేను నిన్ను ప్రధానము చేసుకున్నాను. దేవుడు మనల్ని, తన బిడ్డల్ని ఎంత నమ్ముతున్నాడో, ఎంత విధేయులమైనప్పటికీ మనల్ని నమ్ముతూ ఆయన మనల్ని ప్రధానము చేసుకున్నట్టుగా, మనల్ని అంగీకరించినట్టుగా, నేను నీ మనవి ఆలకింతును, ఆకాశపు మనవి నేను ఆలకింపగా అది భూమి యొక్క మనవి ఆలకించును. భూమి ధాన్య ద్రాక్షరస తైలముల మనవి ఆలకింపగా అవి యెజ్రెయేలు మనవి ఆలకించును. నేను దానిని భూమి యందు నా కొరకై విత్తుదును. ఎంత చక్కని పోయం, ఎంత చక్కని వర్ణన. ప్రియులారా, దేవుడు నేను ఆకాశము యొక్క మనవి ఆలకిస్తాను, ఆకాశము భూమి యొక్క మనవి ఆలకిస్తుంది, భూమి ధాన్య ద్రాక్షరసముల యొక్క మనవి ఆలకిస్తుంది. అవి అన్నీ కలిసి యెజ్రెయేలు యొక్క మనవిని ఆలకిస్తుంది. దేవుడు ఎంత చక్కగా, ప్రవక్త ఎంత చక్కగా, హోషేయ ప్రవక్త దేవుని ప్రేమని తవ్వగా బయటపడే గనిలాంటి మాటలు. నేను దానిని భూమి యందు నా కొరకై విత్తుదును. జాలి నొందని దాని యందు నేను జాలి నొందుదును. జాలి నొందకూడని అనర్హురాలైన దాని యందు నేను జాలి నొందును. నా జనము కాని వారితో నేను మీరే నా జనమని చెప్పగా వారు నీవే మా దేవుడు అని అందురు. ఇదే యెహోవా వాక్కు. జనము కాని దాని నీతో నేను మీరు నా జనము అని చెప్పగా వారు నీవే మా దేవుడు అని చెప్తారు. ఇదే యెహోవా వాక్కు. దేవుని యొక్క ఇంటర్ఫీరెన్స్, దేవుని యొక్క ముందడుగు. హేయమైన దాన్ని, విడిచిపెట్టబడి త్రోసివేయబడిన దాన్ని, శపించబడిన దాన్ని, యెజ్రెయేలు అంటే
దేవుని యొక్క ఉగ్రతకు గురైన దాన్ని నేను మళ్ళీ తిరిగి ప్రేమించి నా జనము కాదు అన్నవారిని నా జనమని చెబుతూ నా ప్రేమ పొందని దాని అని చెప్తున్నప్పుడు మళ్ళీ దాని మీద నా ప్రేమ కుమ్మరిస్తూ నేనే దాన్ని ప్రేమిస్తూ నేనే దానిని నా జనమని చెప్తున్నప్పుడు అది నా ప్రేమను గ్రహించి నీవే నా దేవుడు అంటుంది. ప్రియులారా, చేపలు పట్టేవాడిని చెప్పాను కదా, కొన్ని చేపలు లోతు నీళ్ళల్లో ఉంటాయి, బయటికి రావు. యేసు ప్రభు మరి మీ నావలు కొద్దిగా ముందుకు నడిపించండి, కొద్దిగా లోతుల్లోకి నడిపించండి, మీ కుడి ప్రక్కని వల వేయండి. కొద్దిగా లోతులో పైన వేస్తున్నారు, కొద్దిగా లోతులోకి వేయండి, మీ కుడి ప్రక్కన వల వేయండి. ఇలా కొద్దిగా లోపలికి వేసినప్పుడు పెద్ద పెద్ద విలువైన చేపలు పడుతున్నాయి. దేవుడు ఒక అడుగు ముందంజ వేసి కొద్దిగా లోతులోకి వెళ్ళి ఆయన ప్రేమ ఇంకా లోతులోకి వెళ్ళి వేసిన వలలో ఇశ్రాయేలు పడింది. ఎఫ్రాయిం అని ఇశ్రాయేల్ని అడ్రస్ చేస్తున్నాడు. ఎందుకంటే 10 గోత్రాల్లో ఎఫ్రాయిము చాలా కఠినమైన వారు. ఎఫ్రాయిము గోత్రాలు 6వ అధ్యాయం చివరిలో ఇశ్రాయేల్లో ఘోరమైన సంగతి ఒకటి నాకు కనబడిను. ఎఫ్రాయిమీలు వ్యభిచార క్రియలు అభ్యాసం చేసెదరు, ఇశ్రాయేల్ వారు తమను అపవిత్రపరచుకొందురు. ఈ ఇశ్రాయేల్ వారిని ఎఫ్రాయిం అనే చోట ఎక్కువ అడ్రస్ చేస్తున్నాడు. ఇశ్రాయేల్ అని పిలవటానికి ఎఫ్రాయిం ఒక విధమైన మూర్ఖత్వము, ఒక విధమైన రౌడీతనము, ఒక విధమైన తలవంచని రెక్లెస్ ఫెలోస్, ఒక విధమైన స్టిఫ్నెస్, ఇలాంటి భయంకరమైన వారు ఎఫ్రాయిమీలు, గర్విష్ఠులు. ఇశ్రాయేల్ ప్రజల్ని, నార్త్లో ఉన్న ఇశ్రాయేల్ ప్రజల్ని దేవుడు ఏమని అడ్రస్ చేస్తున్నాడంటే ఎఫ్రాయిం అని అడ్రస్ చేస్తున్నాడు. ప్రియులారా, అది ఎంత మాత్రము లోబడని ఎదురు తిరిగే స్వభావం. ఈ కరోనా సమయంలో ఒక మాట ఏంటంటే, ఇది వారికి పెద్దవారు పిల్లలు, తల్లిదండ్రులు పెద్దవారు పిల్లల్ని నువ్వు బయటికి పోవద్దురా అని చెప్తుండేవారు. నువ్వెందుకు అనవసరంగా బయటికి పోతావురా, నువ్వు కాలేజీ నుంచి వచ్చినాక కూర్చొని చదువుకో, నువ్వు స్కూల్ నుంచి వచ్చినాక నీ పాఠాలు చదువుకో, ఇంటికాడుండు, మాకు చాలా సంతోషంగా ఉంటుంది. నువ్వు ఇంటికాడు ఉంటే నువ్వు ఎక్కడికెక్కడికో తిరిగి ఎప్పుడో వస్తుంటావు, 3 గంటలకు వచ్చి తిండి తింటుంటావు, నువ్వు ఎందుకు పెద్దగా బయటికి వెళ్తావని చెప్పేవాళ్ళు. ఈ రోజులు ఎలా వచ్చినాయంటే, ఈ పిల్లలు పెద్దవారిని నువ్వు బయటికి పోవద్దు అంటున్నారు. నువ్వు బయటికి పోవద్దు, వృద్ధులు బయటికి పోకూడదు, 60 years దాటినాక బయటికి పోకూడదు, కరోనా తీవ్రంగా వ్యాపిస్తుంది, కరోనా అంటుకుంటే వదలదు, పెద్దవాళ్ళకి చాలా కష్టం, బయటికి పోవద్దని పిల్లలు పెద్దవారికి చెబుతున్నారు. రివర్స్ వచ్చింది. మరి ఒక ఆయన ఆ పిల్లోడితో అంటాడు కొడుకుతో, అబ్బాయి నువ్వు డాడీ నువ్వు బయటికి వెళ్ళొద్దు అంటుంటే, డాడీ అంటాడు, బయటికి వెళ్ళిపోతే ఇంట్లో ఉంటే రాదా కరోనా అంటాడు. అదేంటి బయటికి వెళ్ళొద్దంటే, మరి నువ్వు పొద్దాక తిరిగి వస్తున్నావు, నువ్వు తీసుకొచ్చినావు అంటుతావేమో, నువ్వు పొద్దాక పని లేకపోయినా బయటికి వెళ్తున్నావు, నువ్వు తీసుకొచ్చినావు అంటిస్తావేమో. ప్రియులారా, ఇలాగూ మరి అదేంటి నేను కుర్రాడు పెద్దోడు అంటే, నేను మాత్రం కుర్రాడు కదా, నాకు ఇంకా 70 రాలేదు అంటాడు. ఇలాగూ రివర్స్లోకి వచ్చింది. ప్రియులారా, ఎందుకు చెప్తున్నానంటే, ఎఫ్రాయిము ఇశ్రాయేలు ప్రజలు ఎదురు తిరిగే ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు దేవుని మాటని లక్ష్య పెట్టని ప్రజలు. అలాంటి వారిని దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను
జనము కాని దాన్ని జనముగా చేస్తున్నాను, తృణీకరింపబడిన వారిని దాన్ని ఎన్నికగా చేస్తున్నాను. నువ్వెంతో అవిధేయుడువు, నువ్వెంతో అవిధేయుడువు, అయితే నేను నిన్ను ప్రేమిస్తున్నాను. దేవుని ప్రేమ ఈ గ్రంథములో బహు స్పష్టంగా పదే 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 చెప్తా ఉన్నాను. ప్రియులారా, దేవుని ప్రేమ ఈ రీతిగా ఉంటూ ఉన్నది. మరి నేను భూమిని ఆకాశానికి చూసి ఆజ్ఞయిస్తున్నప్పుడు ఆకాశమును నేను నా మనవి విని నేను ఆకాశము నా మనవి ఆలకింపగా అది భూమి యొక్క మనవి ఆలకించును, భూమి ధాన్యాద్రాక్షరసముల మనవి ఆలకించును, అవి ఇజ్రాయేలు చేయు మనవి ఆలకించును. నేను దానిని భూమి యందు నా కొరకై విత్తుదును. భూమికి నేను, ఆకాశానికి నేను ఆర్డర్ చేస్తున్నాను, అది భూమికి ఆర్డర్ చేస్తుంది. ఆ భూమి, ఆకాశము వర్షమిచ్చి భూమిని తడుపుతుంది. భూమి తడిపి భూమి విత్తనాలు ధాన్య రాశుల్ని పెంచుతుంది. ఈ ధాన్య రాశులు ఇజ్రాయేలు త్రోసివేయబడిన తిండి లేని కరువుకి గురైన ఈ ఇజ్రాయేలు, మరి శాపగ్రస్తమైన ఇజ్రాయేలు మైదానంలో వారు చేసిన పాపము, ఎక్కువ చేసిన దోషము, ఆహాబు ఇంటి వారు చేసిన క్రియలు, మరి ఇలాంటి ద్రాక్ష తోట, నాబోతు ద్రాక్ష తోట అతన్ని రాళ్ల పెట్టి కొట్టి చంపారే ఇజ్రాయేలు మైదానం, ఇలాంటి దోష క్రియల వల్ల నశించిన దాన్ని నేను ప్రేమించి వారికి తిరిగి ఆహారం ఇస్తూ ఉన్నాను. నా ప్రజలకు తిరిగి వారి మీద వర్షము కురిపిస్తున్నాను, వారి భూమిని తడిపి వారికి పాడి పంటలు ఇస్తున్నాను. ఆ ధాన్యపు రాశుల్ని కొంత దాచి, వాటిని విత్తనాలుగా దాచి, దాన్ని మళ్ళీ తిరిగి జల్లి విస్తారమైన ఆహారము, ధాన్య రాశులుగా నేను ఇంత చేస్తున్నాను. ధాన్య రాశులుగా పంట పండిస్తున్నాను. భూమి అంతా, ప్రజలంతా భవిష్యత్తులో, రాబోయే దినాల్లో భవిష్యత్తులో సమృద్ధిగా నా పంట పండించబోతున్నాను. ద ఫ్యూచర్ డేవిడిక్ కింగ్డమ్, undying love of Jehovah and the future Davidic kingdom. ప్రియులారా, దేవుని యొక్క ప్రేమ ఎడతెగని ప్రేమ, అంతులేని ప్రేమ, విశాలమైన ప్రేమ, చెరగని ప్రేమ, తరిగిపోని ప్రేమ. ఆ ప్రేమతో నిన్ను ప్రేమిస్తూ ముందు కాలంలో దేవుని యొక్క సింహాసనాన్ని బలపరుస్తాను, దేవుని యొక్క రాజ్యాన్ని బలపరుస్తాను. డేవిడ్ రాజ్యం, డేవిడ్ కింగ్డమ్, డేవిడ్ డైనాసిటీ, డేవిడ్ యొక్క కింగ్డమ్, దానికి ఫైనల్గా ఉన్నది యేసు ప్రభు. ఆయన దావీదు సింహాసనం మీద కూర్చొని తన ప్రజల్ని యుగ యుగములు పరిపాలిస్తాడు. లూకాసు వార్తలో ఉంది. ఆయన యేసు ప్రభు, ఆయనకి ఇమాన్యుయేల్ అని పేరు. ఆయన తన ప్రజలతోనే ఉంటాడు, తన ప్రజల హృదయాల్లో ఉంటాడు. ఆయన దావీదు సింహాసనాన్ని తీసుకొని యుగ యుగములు పరిపాలించే మహాదేవుడు, పరిశుద్ధుడు, పరలోక దేవుడని ప్రియుల గ్రంథము చెబుతూ ఉన్నది. పరలోక సంబంధమైనది. కొరింథీ పత్రిక, 2 కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 10వ వచనములో, మరి మీరు 122 కీర్తనలో దావీదు యొక్క న్యాయ తీర్పు, దావీదు యొక్క సింహాసనము, దావీదు యొక్క ట్రిబ్యునల్స్, దావీదు న్యాయ తీర్పులు. ఈరోజు కోర్టులు కూడా అన్యాయాలు చేస్తున్నాయి. కోర్టు తీర్పులు, జడ్జెస్ దొంగలవుతున్నారు, జడ్జెస్ కూడా ఒక పార్టీ తరఫున పనిచేస్తున్నారు. న్యాయ తీర్పు, న్యాయ చట్టము, ఇది జ్యుడిషియల్ కూడా
కల్తీ కల్తీ అడల్ట్రేషన్, కల్తీ కలిసిపోయి చెడిపోయిన పాడుపడిపోయి కుళ్ళు పట్టిన ఈ ప్రపంచం ఉందే ప్రియులార, దేవుని సింహాసనము, దావీదు సింహాసనము, దావీదు యొక్క మరి డైనాసిటీ, దావీదు యొక్క పరిపాలన మరి పరిపాలించే న్యాయ తీర్పు పరిపాలన, ఆయన యొక్క ట్రిబ్యునల్స్, అక్కడ ఆయన యొక్క న్యాయ తీర్పులు, ఆయన జరిగించే న్యాయము, ప్రజల యొక్క పరిపాలన వ్యవస్థ, ప్రజల్ని ప్రేమించటం, ఇవన్నీ ఉన్నాయి. అలా ఉంటుంది. దాన్ని మనం ప్రేమించే వారు ఉంటారు. ఇశ్రాయేలు ఏమంటున్నారంటే, ఇశ్రాయేల్ ప్రజలు జాలి నొందని దానిని వద్దు నేను జాలి చేసుకొందును, నా జనము కాని దానితో మీరే నా జనమని నేను చెప్పగా వారు నీవే మా దేవుడవని చెబుతారు. ఇదే యెహోవా ఫ్యూచర్, ద ఫ్యూచర్ Davidic kingdom, the future justice, the future administration. ముందు కాలంలో ఇలాంటి స్థితి, ఇలాంటి రాజ్య సంబంధమైన పరలోక సంబంధమైనది ఏర్పడుతుంది. ప్రియులార, కొరింథీ పత్రిక 2వ పత్రిక 7వ అధ్యాయం 10వ వచనంలో దైవచిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలిగేస్తుంది. అనేక రీతుల దుఃఖము మనుషులు అనేక రీతుల దుఃఖము కలిగి ఉంటూ ఉన్నాడు. అనేక రీతులుగా దుఃఖము కలుగుతున్నాడు. ఈ దుఃఖం ఎలాగ ఉండాలంటే దైవచిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలిగేస్తుంది. మనుషులు దుఃఖపడుతూ ఉంటారు. మనుషులు పాపం వల్ల కొట్టబడుతూ ఉంటారు. పాపము భయంకరమైంది. అది ఇచ్చే దుఃఖము, అది ఇచ్చే అప్రెషను, ఆ పాపం వల్ల కలిగే తృణీకారము, తను తాను తృణీకరించుకోవటము, తను తాను హేయముగా భావించటము, తన దోషాలు జ్ఞాపకం చేసుకొని తను తాను కృంగిపోవటం జరుగుతుంది. ప్రియులారా, మరి దానికి నిజమైన సొల్యూషన్ పశ్చాత్తాపము, దైవచిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలిగి చేస్తుంది. ఈ దుఃఖము 2 రకాలుగా ఉంటుంది. ఈ దుఃఖము 2 రకాలుగా ఉంటుంది. ఒక దుఃఖం ఏంటంటే ఏమి తిందమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందమో. మత్తయి సువార్త 6వ అధ్యాయము యేసు ప్రభు 25వ వచనం నుండి చెప్పాడు. ఏమి తిందమో అని మీ శరీరము గురించి, ఏమి ధరించుకుందమో, ఏమి తిందమో అని మీ ప్రాణమును గురించి, ఏమి ధరించుకుందమో అని మీ శరీరము గురించి, ఏమి త్రాగుదమో అని మిమ్మల్ని గురించి మీరు చింతపడుతున్నారు. సెల్ఫ్ పిటీ. ప్రియులారా, సెల్ఫ్ పిటీ అనే మాట ఏంటంటే ఎవరి గురించి వారు దుఃఖపడుతుంది. సెల్ఫ్ పిటీ. నా గురించి నేను దుఃఖపడితే ప్రయోజనం ఏమి ఉండదు. ఇతరుల గురించి దుఃఖపడితే వారికి ఏమైనా సహాయం చేసేవాడిని అవుతాను. ఇతరుల యొక్క క్షేమాన్ని కోరుకుంటే నేను ఏదన్నా మంచి పని చేసేవాడిని అవుతాను. ఇతరులకి ఏదన్నా మంచి పని చేస్తే, ఇతరులకి ఏదన్నా మేలు చేస్తే సమాజంలో నాకు ఏదన్నా మంచి పేరు, కీర్తి కూడా వస్తుంది. అది నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్, నా నిగ్రతని, నా మనోనిగ్రతని పెంచుతుంది. నువ్వు చేసే మంచి క్రియలు నీ మనోనిగ్రతని పెంచుతుంది. నువ్వు చేసే మంచి కార్యములు నీకు వన్నెకు, నీకు ఘనత తెస్తుంది. అది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటే నీ గురించి నీవే దుఃఖపడుతూ ఉన్నప్పుడు నీవు అణిచివేయబడతావు, తృణీకరింపబడతావు. ప్రియులారా, అందుకని యేసు ప్రభు ఏమంటున్నాడంటే ఏమి తిందమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందమో అని మీ ప్రాణమును గురించి దుఃఖపడకుడి. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్టలో నూర్చుకొనవు, వాటిని దేవుడు సమృద్ధిగా పోషిస్తున్నాడు.
సమృద్ధిగా పోషిస్తున్నాడు. ప్రియులారా, ఏమి తిందమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందమో అని కాదు మీకు ఉండవలసిన దుఃఖమని యేసు ప్రభు చెప్తూ ఉన్నాడు. మరి ఇంకా ఇంకొకటి ఏంటంటే, తిమోతి పత్రిక 6వ అధ్యాయంలో, మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయంలో ఏముందంటే, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధకమై ఉన్నది. మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోము. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి దానితో తృప్తి పొంది ఉందము. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను, ఉరిలోను, అవివేకయుక్తమల్గు హానికరమైన అనేక దురాశల్లోనూ పడుదురు. అట్టి మనుషులను నష్టంలోనూ నాశనంలోనూ నశింపచేయును. అట్టివి మనుషులను, అంటే దురాశ, ఉరి, శిక్ష, ఇవన్నిట్లో అట్టివి మనుషులను నష్టంలోనూ నాశనంలోనూ ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తాము పొడుచుకొనిది. ప్రియుల, హరాకి అనే మాట, హరాకి జపనిష్మా, హరాకి అనే మాట సూసైడ్ చేసుకోవటం, తమ్మును తాము మర్డర్ చేసుకోవటం, తమ్ము తాము పొడుచుకోవటం, స్పిరిచువల్ హరాకి, ఆత్మని చంపుకోవటం, ఆత్మని మనస్సాక్షిని చంపుకోవటం. మరి కాన్ఫిడెన్స్, నీకున్న నీ విశ్వాసము, నీ ఆత్మగౌరవాన్ని నువ్వు చంపటం, నీ ఆత్మగౌరవాన్ని నువ్వు తీసివేయటం, ఇలాంటి మరి అభిప్రాయాలు. ప్రియుల, ధనాపేక్ష లేకపోతే మరి 2 రకాలైన దుఃఖము, శరీర సంబంధమైన దుఃఖము ఈ రీతిగా చంపుతుంది. ఏమి తిందమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామో అని మీ శరీరం, మీ దేహాన్ని, మీ ప్రాణాన్ని గురించి దుఃఖపడకూడదు, కానీ మీ ఆత్మని పెంచుకోండి. ఆత్మ సంబంధమైన ధైర్యాన్ని, నిబ్బరాన్ని, కాన్ఫిడెన్స్, మీ జీవితంలో మీకు విశ్వాసాన్ని, ధైర్యాన్ని పెంచుకోండి అని చెబుతున్నాను. మరి ఇంకొకటి ఏంటంటే, ఇంకొక విశ్వాసం ఆత్మ సంబంధమైంది, మారు మనస్సు. మత్తయి సువార్త 3వ అధ్యాయము 2వ వచనములో మరి ఆ యోహాను, బాప్తిస్మిచ్చు యోహాను, మీరు ఇప్పుడే మారు మనస్సు పొందండి, మీ టర్న్ యువర్ వేస్, మీ మార్గములు నుంచి వెనక్కి తిరగండి, మీ అవిధేయత నుండి వెనక్కి తిరగండి, మీ మార్గములను చక్కపరచుకోండి, ఇప్పుడే నేడే మారు మనస్సు పొందండి, పరలోక రాజ్యము సమీపముగా ఉన్నది, ఇప్పుడే మారు మనసు పొందండి. అట్లు పోయినప్పుడు గొడ్డలి చెట్టు వేరున ఉంచబడింది, పనికి మాలిన చెట్టు నరికి అగ్గిలో వేపు. ఇప్పుడే మారు మనసు పొందండి. టర్న్ టు బ్యాక్. నీవు ఇప్పుడే నీ మార్గంలోంచి నీ అభిప్రాయాలు మార్చుకో, దేవుని గురించి నీ తలంపులు మార్చుకో, నీ ప్రార్థనలో ఉన్న విధానాలు మార్చుకో, నీ సిద్ధాంతాలు మార్చుకో, దేవుడు నిన్ను ఎలా ప్రేమిస్తున్నాడో మార్చుకో, నీలో ఉన్న గర్వము, అహంభావము, ఇస్రాయేల్లో ఉన్న గర్వము, అహంభావం తిరిగి మార్చుకో. నీవు ప్రభుకి లోబడు. మెటనోయ అనే మాటకు టర్న్ బ్యాక్, అభిప్రాయాలు మార్చుకో, ప్రభు మార్గములోకి రా. ప్రభు మార్గము సమీపించి ఉన్నది, నీ అభిప్రాయాలు మార్చుకోమని దేవుడు చెబుతున్నాడు. ప్రియులారా, ఇలాగూ ఇశ్రాయేలీలు వారు ఏమంటున్నారంటే, జాలి నొందని దాని అందు నేను జాలి చేసుకొందును, నా జనము కాని దానితో మీరే నా జనమని చెప్పగా వారు నీవే మా దేవుడు అని అందరూ. ఇదే యెహోవా వాక్కు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా తండ్రి,
నీ పరిశుద్ధ నామమునకై స్తుతులు, వందనాలు. మమ్మల్ని కనికరించి కృప చూపించి రక్షించమని దేవాన్ని చక్కగా నీ మార్గములోకి మేము రావటానికి, మా యొక్క అభిప్రాయాలను మార్చుకొని, మా హృదయాన్ని మార్చుకొని, కాఠిన్యత మార్చుకొని నీ మార్గములో నిలబడటానికి కృప చూపించమని యేసు ప్రభు నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మని సర్వశక్తి కలిగిన ప్రభువైన యేసు క్రీస్తు మనకి తోడై ఉండునుగాక. ఆమేన్.